అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితకాలంలో అప్పుడప్పుడు విఆర్ఎస్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ విఆర్ఎస్ గురించిన సమాచారం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈ విఆర్ఎస్ అంటే ఏమిటి, ఆ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి, మరి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా విధించింది, మొదలైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనబడినటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మరియు ఫ్యామిలీస్కు షేర్ చేస్తూ ఉండండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఉద్యోగి తన పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే తన సమ్మతితో నియామక అధికారి అనుమతితో ఉద్యోగాన్ని విరమణ చేయడాన్నే స్వచ్ఛంద పదవీ విరమణ లేదా విఆర్ఎస్ అని అంటారు. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ నంబర్ 43 ప్రకారం ఉద్యోగి కొన్ని షరతులకు లోబడి స్వచ్ఛంద పదవీ విరమణ చేయవచ్చు. మరి ఉద్యోగి విఆర్ఎస్ తీసుకోవాలంటే మొదటి అర్హత కనీసం 20 సంవత్సరాలు తగ్గకుండా అర్హత గల సర్వీసు కలిగి ఉండాలి. అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ 20 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ అయి ఉండాలి. మరి తన విఆర్ఎస్ అభీష్టాన్ని తెలియజేస్తూ, అంటే తన సమ్మతిని తెలియజేస్తూ సంబంధిత నియామకపు అధికారికి 3 నెలల ముందుగా లిఖితపూర్వకంగా నోటీసును ఇవ్వవలసి ఉంటుంది. ఒక్కోసారి 3 నెలల కంటే ముందుగా ఇచ్చిన నోటీసు కూడా సంబంధిత అధికారి ఆమోదించవచ్చు. ఒకసారి నోటీసు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారి అనుమతిని ఇస్తే తప్ప స్వచ్ఛంద పదవీ విరమణకై ఇచ్చిన నోటీసును వెనక్కు తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు కానీ న్యాయ విచారణలు కానీ అపరిష్కృతంగా ఉన్న ఎడల స్వచ్ఛంద పదవీ విరమణ విజ్ఞప్తి అనుమతించబడదు. పింఛను కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగి 5 సంవత్సరాలు మించకుండా అర్హత గల సర్వీసుకు కలుపుటకు అవకాశం కలదు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన వారికి పింఛను లెక్కించినప్పుడు అతని అర్హత గల సర్వీసుకు 5 సంవత్సరాలు అదనంగా, అంటే వెయిటేజీ కలిపి పెన్షన్ను చెల్లించవలసి ఉన్నది. మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకున్న అసాధారణ సెలవు, అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్, ఇతరత్రా తీసుకున్న అలాంటి సెలవు అర్హత గల సర్వీసుగా పరిగణించబడదు. కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రం వెలుపల కానీ దేశం వెలుపల కానీ ఉన్నత విద్య అభ్యసించడానికి స్టైఫండ్ తప్ప ఇతరత్రా ఏ విధమైన చెల్లింపులు స్వీకరించకున్న ఎడల అట్టి కాలాన్ని అర్హత గల సర్వీసుగా స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో పరిగణించబడుతుంది. పై సూత్రము డాక్టర్స్ విషయంలో కూడా వర్తిస్తుంది. కడపటి శ్రేణి, అంటే లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులుగా మార్పు చెందిన పూర్తికాలపు కంటింజెంట్ లా వెనుకటి సర్వీసు స్వచ్ఛంద పదవీ విరమణ అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది. అర్హత లేని సెలవు, లీవ్ నాట్ డ్యూలో ఉన్నటువంటి ఉద్యోగి ఉద్యోగంలోకి తిరిగి రాకుండా స్వచ్ఛంద పదవీ విరమణలో వెళ్ళుటకు అనుమతించిన ఎడల సెలవు మొదలైన తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఒకవేళ సెలవు జీతం చెల్లించి ఉన్న ఎడల అట్టి మొత్తాన్ని తిరిగి రాబట్టవలను, అంటే రికవరీ చేయవలను. ఉద్యోగిపై శాఖాపరమైన లేక న్యాయశాఖ క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నా లేక అట్టి వాటి ఆరోపణలకు అవకాశం ఉన్నా కూడా స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించకూడదు. వాటిని తిరస్కరించవలసి ఉంటుంది. అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్లో ఉన్నటువంటి ఉద్యోగి కనుక స్వచ్ఛంద పదవీ విరమణ కోసం అభ్యర్థించిన అట్టి అభ్యర్థులను క్రమశిక్షణ చర్యలకు లోబడి అంగీకరించవచ్చు. క్రమశిక్షణ చర్యలు తీసుకొనవలసిన ఎడల అతన్ని స్వచ్ఛంద విరమణకు అనుమతించే ముందుగానే అభియోగ పత్రములు జారీ చేయవలసి ఉన్నది. తదుపరి అతను స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటికీ తదుపరి క్రమశిక్షణ చర్యలు కొనసాగించే అవకాశం కలదు. స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించిన తర్వాత కూడా ప్రభుత్వ అనుమతితో శాఖాపర క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కలదు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఉద్యోగి నోటీసు ఇచ్చినట్లా అతనిపై ఏవైనా తీవ్రమైన అభియోగాలు ఉండి అట్టి అభియోగాల కారణంగా ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నా లేక బర్తరఫ్ చేయే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారి భావించిన ఎడల స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించకూడదు.
మరి స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా 5 సంవత్సరాలకు మించకుండా అదనంగా వెయిటేజ్ సర్వీసుకు కలుపుకొనవచ్చునని తెలుసుకున్నాము. మరి ఉద్యోగి అర్హత లేని సెలవు లీవ్ నాట్ డ్యూ ఉన్న సందర్భాలలో స్వచ్ఛంద పదవీ విరమణ అతను అర్హత లేని సెలవు మొదలైనప్పటి నుంచి అమలులోకి వస్తుంది. అలాంటి సందర్భాలలో అతను పొందిన సెలవు జీతాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగి కనుక విఆర్ఎస్కు అప్లై చేసుకున్నట్టయితే ముందుగా అతను సంబంధిత అధికారుల చేత ప్రత్యేకంగా అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ద్వారా క్లియరెన్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. మీరు అవసరం అనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.